హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ కర్రీ చేయబోతున్నాము. ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు వేసి కొద్దిగా చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. అది వేగాక కొద్దిగా పసుపు వేసేద్దాం. పసుపు కూడా వేగాక వంకాయ ముక్కల్ని వేసేద్దామండి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కలపాలండి, పెట్టాలి. చిటికెడు ఉప్పు వేసుకుందామండి. వేసుకొని మరలా కలుపుదాం. 2 నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టేసి. మగ్గిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. మరలా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మరో 2 నిమిషాల తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ముక్క ఉడికిందా లేదో చూసి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అండి.